హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. ఈరోజు మనం ప్రీవియస్ టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ క్వశ్చన్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకొని దానికి సొల్యూషన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రాబ్లం డీకోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్ నౌ. సో ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసరికి గివెన్ అండ్ ఇంటీజర్ array arr of size n. So n is the size of an array. So the task is to find the count of elements whose value is greater than of all its prior elements. అంటే దీని మీనింగ్ ఏంటంటే లైక్ ఒక అరే అనేది ఇస్తాడు వాడు, దాంట్లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఒక కౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కౌంట్ ఏంటంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ ఎలిమెంట్ కన్నా తక్కువ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరే అనుకుంటే అరేలో 7 4 8 2 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 7 తీసుకుందాం. 7 ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇట్ విల్ కన్సిడర్ ఇన్ ద రిజల్ట్. సో 7 అనేది ఫస్ట్ ఎలిమెంట్, సో దానికి ముందు ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ అది దాని ముందు ఎలిమెంట్స్ కన్నా హైయెస్ట్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తాం 7th ని. ఓకే, నెక్స్ట్ 4ని తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 4 కన్నా ముందు ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికన్నా 4 అనేది ఎక్కువ అవ్వాలి. సో బట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది 7 విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 4 కాబట్టి 4ని కన్సిడర్ చేయం. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో 8 తీసుకుందాం. 8 తీసుకుంటే దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 7 అండ్ 4 ఉన్నాయి కదా. ఆ 7 అండ్ 4 కన్నా 8 అనేది ఎక్కువ అవ్వాలి. ఓకే, 7 కన్నా 8 ఎక్కువే, 4 కన్నా కూడా 8 ఎక్కువే కాబట్టి 8 అనేది కన్సిడర్ చేస్తాం. అలానే నెక్స్ట్ 2 తీసుకున్నప్పుడు 2 కన్నా ఆల్రెడీ పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ముందు, సో వీటి 2ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ 9 తీసుకుంటే 9 అనేది కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 7 4 8 2 ఇవన్నీ కూడా 9 కన్నా తక్కువే కాబట్టి 9ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు వచ్చాయి, 7 8 9 3 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి అవుట్పుట్ అనేది 3 అవ్వాలి. సో ఆ లెంత్ అనేది ఏ ఎలిమెంట్స్ తీసుకుంటామో గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్స్, సో దాని యొక్క లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఆ అరేలో అలాంటివి ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకుంటే 5 ఈజ్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఓకే, అండ్ 3 4 5 8 9 అనేది ఎలిమెంట్స్. సో ఫస్ట్ 3 తీసుకుంటే 3 అనేది కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ కన్నా ముందు ఏ ఎలిమెంట్స్ ఉండవు, సో ఆబ్వియస్లీ అది హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి అది తీసుకుంటాం. నెక్స్ట్ 4 తీసుకుంటున్నప్పుడు 3 కన్నా 4 పెద్దదే, సో 4 కన్సిడర్ చేస్తాం. 4 కన్నా 5 పెద్దదే, 5 కూడా కన్సిడర్ చేస్తాం. 5 కన్నా 8 పెద్దది, 8 కన్నా 9 పెద్దది. సో ఆల్ ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సైజ్ 5. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో దీనికోసం మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేద్దాం, విచ్ ఈస్ గ్రేట్ ఎలిమెంట్స్. ఓకే, దీంట్లో మనం 2 పారామీటర్స్ని తీసుకుందాం. వన్ ఈజ్ సైజ్ ఆఫ్ ద అరే అండ్ మనకు కావాల్సిన నార్మల్ అరే ఎలిమెంట్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఏమేం పాస్ చేస్తున్నాం, పారామీటర్ సైజ్ అండ్ ఎలిమెంట్స్ మనం ఇది తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన ఈ ఎలిమెంట్స్ 7 4 8 2 9 అనేది, and then so this will be the two inputs. One is the size of the array and second is the elements of that array. సో వచ్చిన అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మనకి రిటర్న్ వస్తుందో అదే అవుట్పుట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం లాస్ట్లో. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్కెలిటన్ ఆఫ్ ద కోడ్. నౌ ఇప్పుడు మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఎలిమెంట్ మీనింగ్ ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ మనం తీసుకుందాం. ఏవైతే గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ లిస్ట్లో మనం స్టోర్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఎలిమెంట్ ఆబ్వియస్లీ మనం ఎంత ఉన్నా సరే తీసుకోవాలి కాబట్టి ఎలిమెంట్ డాట్ అపెండ్. ఓకే, అండ్ దెన్ ఈ నంబర్ ఆఫ్ 0. సో ఈ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అంతకన్నా ముందు ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి అదే హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి అట్ దట్ పాయింట్ దాన్ని కన్సిడర్ చేస్తాం. సో అది డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు వితౌట్ ఎనీ లాజిక్. ఇప్పుడు అసలు లాజిక్ వెళ్దాం. సో ఫర్ ఒక లూప్ క్రియేట్ చేద్దాం ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నింటిని పాస్ చేయడానికి. ఫర్ I in range of 1 to n.
n అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ అన్ అర్రే కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు. సైజ్ ఆఫ్ ద అర్రే అంటే ఇక్కడ 5 కదా, సో 5 అంటే 4 వరకే మనకి ఇక్కడ లూప్లో వస్తుంది. ఓకే, ఎక్స్క్లూడింగ్ ద లెంత్ దట్ యూఆర్ పాసింగ్. అంటే 4 అంటే 0 1 2 3 4 అంటే లాస్ట్ వరకు వెళ్తుంది, ఫోర్త్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే ఎందుకు 1 నుంచి తీసుకుంటున్నా అంటే మనం ఆల్రెడీ సెవెంత్ ఎలిమెంట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెవెంత్ ఎలిమెంట్ని ఎలిమెంట్స్లోకి యాడ్ చేస్తాం. సో ఆ నెక్స్ట్ నుంచి 4 నుంచి తీసుకుంటున్నా లూప్లో. ఓకే, సో ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, సో ఈ లూప్లో ఇఫ్ ఒకవేళ నంబర్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి ఈ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్, లెట్ మీ రైట్ లైక్ దిస్, మ్యాక్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ఐ అంటే ఈ ఇండెక్స్ అనేది వస్తుంది కదా మాటిమాటికి. సో స్టార్టింగ్ నుంచి ఆ ఎలిమెంట్ వరకు, ఆ ఇండెక్స్ వరకు ఏదైనా ఎలిమెంట్స్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు అందులో మ్యాక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ మ్యాక్స్ కన్నా మనకు వచ్చిన ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఐ. నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటో, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో. ఇన్ కేస్ ఎక్కువైతే ఎలిమెంట్ డాట్ అపెండ్ నెంబర్ ఆఫ్ ఐ, ఇన్ కేస్ పెద్దదైతే ఎలిమెంట్లోకి యాడ్ చేస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ప్రింట్, ఈ రెండింటిని మనం డిసేబుల్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, ఫస్ట్ అయితే ఇది నేను రాస్తాను, దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to till i ఇండెక్స్ వరకు. ఓకే, ఇప్పుడు ఏమో ప్రింట్ అవుతుందంటే దీనివల్ల మనకి ఈచ్ ఇటరేషన్లో స్టార్టింగ్ నుంచి ఆ పర్టికులర్ ఇండెక్స్ వరకు ఏ లిస్ట్ అయితే సబ్ లిస్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇది దీని స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఓకే, అండ్ దెన్ మ్యాక్స్ ఆఫ్ దట్. సో సెపరేటర్ యూస్ చేద్దాం, డాష్ డాష్, అండ్ దెన్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. అండ్ దెన్ అగైన్ సెపరేటర్, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ ఐ. ఇవన్నీ ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఓకే, స్టార్టింగ్లో ఏమవుతుంది 7. ఓకే, 7 అనేది ఓకే మ్యాక్స్ ఆఫ్ 7. ఇందులో మ్యాక్స్ ఏది, ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అదే మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది కాబట్టి 7. మనం కంపేర్ చేసిన ఎలిమెంట్ ఏంటి 4, అంటే నెక్స్ట్ ఎలిమెంట్. సో 4 కన్నా ఈ 7 పెద్దదా అని ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్ మ్యాక్స్ అనేది రిటర్న్ చేస్తుంది, దట్ మీన్స్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ పెద్దదే అయితే అప్పుడు 7ని అపెండ్ చేస్తున్నాం, సారీ 4ని అపెండ్ చేస్తున్నాం. అలా నెక్స్ట్ ఇటరేషన్లో 7 and 4 అంటే ఈ రెండు ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాం, 8తో కంపేర్ చేస్తున్నాం. ఓకే, 8తో కంపేర్ చేస్తున్నాం, ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకొని 8తో కంపేర్ చేస్తున్నాం. ఈ రెండు ఎలిమెంట్స్లో పెద్ద ఏంటి 7. సో 7 కన్నా 8 పెద్దదాన్ని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇఫ్లో. నెక్స్ట్ ఇటరేషన్లో 2ని చెక్ చేస్తున్నప్పుడు దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏంటి 7 4 8. సో ఆ 3 ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఏది 8. సో 8 గ్రేటర్ దాన్ 2 అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం, అలా లాస్ట్ వరకు. ఓకే, లాస్ట్ అంటే ఇక్కడ దాకా, ఎందుకంటే 9 కంపేర్ చేస్తున్నప్పుడు దాని ముందు ఎలిమెంట్స్ వరకు చేసి సరిపోతుంది కదా, నెక్స్ట్ ఇంక ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి. సో 9 వరకు లాస్ట్. సో 9 కంపేర్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ దీస్ ఈజ్ 8. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఈజ్ లెస్ దాన్ 9 కాబట్టి 9 కూడా కన్సిడర్ చేస్తాం. సో అది మన ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. జస్ట్ మీకు రిప్రజెంటేషన్ కోసం అలా ఇచ్చాను. ఇప్పుడు రెండు ఎనేబుల్ చేద్దాం. ఓకే, అపెండ్ చేశాక లాస్ట్లో ఏమవుతుంది, ఎలిమెంట్స్లో మనకి మ్యాక్సిమం ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ అవుతాయి. అట్ ది ఎండ్ మనం ఏం చేద్దాం, రిటర్న్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేద్దాం, ఎలిమెంట్ అనే లిస్ట్ని రిటర్న్ చేద్దాం. అవుట్పుట్లో మనకి అది స్టోర్ అవుతుంది. సో 7 8 9 అనేది మనకు కావాల్సిన మ్యాక్సిమం నెంబర్స్. ఇప్పుడు మనకి వాటి లెంత్ ఒక్కటే అడిగారు కాబట్టి లెంత్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అనేది 3. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైజ్ వచ్చేసరికి 5 అండ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 3 4 5 8 9. ఓకే, 3 4 5 8 9 ఇది రన్ చేస్తే
అవుట్పుట్ వచ్చేసి 5 వచ్చింది. సో 5 అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ 5. ఫైన్. సో ఇదే ఒక లాజిక్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని వేరే లాజిక్గా కూడా రాయొచ్చు. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఎలానో. సో మీకు ఫైనల్గా ఏ ఆన్సర్ మీకు సూటబుల్ అనిపిస్తుందో అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఏం లేదు, జస్ట్ చిన్న చేంజ్. విల్ కాపీ దిస్, పేస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే స్కెలిటన్ ఎలా ఉంచుదాం, అండ్ కొన్ని చేంజెస్ ఏంటంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేవి అపెండ్ చేయకుండా డైరెక్ట్గా కౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. ఓకే, దానికోసం కౌంట్ అనే వేరియబుల్. ఇంకొక వేరియబుల్ దేనికంటే మ్యాక్స్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో మ్యాక్స్ సో ఫార్. ఓకే, సో ఇప్పటిదాకా ఉన్న మ్యాక్స్ అనేది ప్రతిసారి మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ మ్యాక్స్ అనేది స్టోర్ చేయడానికి మ్యాక్స్ సో ఫార్ అనే ఒక వేరియబుల్. సో ప్రజెంట్ స్టార్టింగ్లో ఒక వేరియబుల్ బ్లైండ్గా పెట్టేయడమే. ఓకే, స్టార్టింగ్ ఎలిమెంట్స్, స్టార్టింగ్ ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో అది మ్యాక్సిమం మనకి అట్ దట్ పాయింట్. ఓకే, దానికోసం ఈ వేరియబుల్. ఇప్పుడు ఇదంతా తీసేద్దాం, ఈ లాజిక్ అంతా తీసేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు n వరకు. ఓకే, సో ఇఫ్ నెంబర్ ఆఫ్ దట్ మనకి స్టార్టింగ్ నెంబర్ అనేది starting number or whatever the element which is in this iteration is greater than max of so far. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ సోఫార్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఈ కేసులో అయితే 3 ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చినప్పుడు 4 కన్నా 3 పెద్ద అని చూస్తున్నాం. ఇన్ కేస్ పెద్దది కాకపోతే మనం కౌంట్ ఇంక్రీజ్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే, అది మన యొక్క లాజిక్. సో అప్పుడు ఇన్ కేస్ ఇది ఒక సాటిస్ఫై అయితే మనం ముందున్న ఎలిమెంట్ కన్నా ఇది పెద్దదైతే అప్పుడు మనం ఇంక్రీజ్ చేద్దాం. కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. సో ఇన్ కేస్ పెద్దది అయిందంటే అర్థం ఏంటి, మ్యాక్స్ మారిపోద్ది కదా. ఇన్ కేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఈ కేసులో మనకి మ్యాక్స్ అనేది 3 ఉంటుంది, ఈ కేసులో 4 మ్యాక్స్ అనేది 4 అవుతుంది. ఎలానో చూద్దాం. ఇన్ కేస్ ఈ ఇటరేషన్లో కంపేర్ చేస్తున్నప్పుడు 4 అనేది పెద్దది అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ ఐ అనేది ఇక్కడ 4, మ్యాక్స్ అనేది 3. సో 4 అనేది పెద్దది కాబట్టి కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ మ్యాక్స్ మనకి ఈ రెండిట్లో మ్యాక్స్ అనేది 4 కాబట్టి మ్యాక్స్ కూడా మార్చాలి. ఇప్పుడు మ్యాక్స్ అండర్స్కోర్ సో ఫార్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐ. ఓకే, నెంబర్ అనేది మనం తీసుకున్న దానికి మ్యాక్స్ కన్నా ఇంకా పెద్ద మ్యాక్స్ అయితే కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం, అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్స్ని కూడా మారుద్దాం. మ్యాక్స్ని కూడా అప్డేట్ చేయాలి ఈచ్ ఇటరేషన్లో ఇన్ కేస్ పెద్దది అయితే. ఓకే, అట్ ద ఎండ్ రిటర్న్ చేద్దాం, రిటర్న్ కౌంట్. సో ఇక్కడ లెంత్ తీసేయచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, లిస్ట్ కాదు. సో 5. ఓకే, నార్మల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 74829కి ఆన్సర్ 3 రావాలి. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద సొల్యూషన్, 2 సొల్యూషన్స్. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలో కూడా మెన్షన్ చేయండి. That's it for today guys. See you in next video. Thank you. Hi guys, I'm back with some other questions of verbal ability in TCS NQT. So first question వచ్చేసి, which of the following sentences does not use informal language? సో ఇక్కడ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఏదైతే ఫార్మల్గా లేదో, అంటే ఇంప్రాపర్ లాంగ్వేజ్, అంటే ఏదైతే రెస్పెక్ట్ఫుల్ మేనర్లో కానివ్వండి, లేదంటే అమెరికన్ ఇంగ్లీష్ యాసెన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కానివ్వండి, అలాంటివి మనం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కింద అంటాము. ఓకే, సో ద ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ద ప్రొఫెసర్స్ లెక్చర్ వాస్ వే ఓవర్ మై హెడ్. సో ఇది మీనింగ్ అంటే ఇది ఇన్ఫార్మల్ వేలో ఉంది, రైట్?
నేను మీకు చెప్పాను కదా లైక్ ఎలిమినేషన్ మెథడ్ ని ఫాలో అవ్వండి అని. ఇది ఎందుకు తప్పు అంటున్నాను అంటే వాజ్ వే ఓవర్ మై హెడ్. అతను ప్రొఫెసర్ యొక్క లెక్చర్ అతను ఎత్తి మీదకి వెళ్ళిపోయింది, అంటే ఇంగ్లీష్ లో కరెక్ట్ గా తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే. సో అట్లా ఎత్తి మీదకి వెళ్ళిపోయింది అంటే అది ఎంత ఇన్ఫార్మల్ గా ఉంది. సో ఇది తప్పు. కెన్ యూ పికప్ ఐస్ ఆన్ యువర్ వే బ్యాక్? పికప్, టియు. సో ఇది కూడా ఇన్ఫార్మల్ వే. సో నేను కూడా ఎలిమినేషన్ మెథడ్ ఎలా అయితే ఫాలో అవుతున్నానో మీరు కూడా ఎగ్జామ్లలో ఫాలో అయితే మీకు ఈజీగా ఆప్షన్స్ అనేటివి ఎలిమినేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో థర్డ్ వచ్చేసి సారీ ఐ కుడ్ నాట్ కమ్ బై లాస్ట్ నైట్. ఐ కుడ్ నాట్ కమ్ బై. సో నేను రాలేకపోయాను లాస్ట్ నైట్కి. సో ఇది కూడా ఇన్ఫార్మల్ వే. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫోర్త్. సో ఫోర్త్ ఆప్షన్ ఏంటి అంటే సారీ ఐ కుడ్ నాట్ అటెండ్ ద పార్టీ లాస్ట్ నైట్. నేను పార్టీ అటెండ్ అవ్వలేకపోయాను సారీ దానికి అని చెప్తున్నాను. సో ఇది ఎంత ఫార్మల్ వేలో డిస్క్రైబ్ చేశారు కదా. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఫార్మల్ వేలో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి one part of the sentence below may contain an error. Identify the part. If there is no error, choose no error. ఓకే. కింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒకవేళ ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ పెట్టమంటున్నారు, లేకపోతే ఆ సెంటెన్స్ లో ఉన్న ఎర్రర్ ని ఫైండ్ చేయమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఇందులో ఒకవేళ ఎర్రర్ తెలిస్తే కనుక ఒకసారి పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ గో టు స్కూల్ విత్ మీ బికాస్ ద స్కూల్ ఈస్ అటాచ్డ్ టు ద టెంపుల్. సో కరెక్ట్. ఎక్కడ ఎర్రర్ ఉంది అనుకుంటున్నారు? నాకు తెలిసి చాలా మంది బికాస్ ద స్కూల్ ఈస్ అటాచ్డ్ టు ద టెంపుల్ అని అనుకుంటుంటారు. ఎందుకు అంటే అటాచ్డ్ టు అనేది తప్పు అనుకుంటారు. ఎందుకంటే బికాస్ ద స్కూల్ ఈస్ బిసైడ్ ద టెంపుల్, లేదంటే జస్ట్ బిహైండ్ ద స్కూల్ అట్లా అని యూస్ చేస్తారు అనుకుంటారు. బట్ తప్పు కాదు, అది కరెక్టే. ఎందుకంటే గ్రామాటికల్లీ అది కరెక్టే. ఇప్పుడు ఇలా చెప్తాం కదా, నా ఇల్లు ఈ గోడకు ఆనుకొని ఉంది, లేదంటే నా స్కూల్ ఈ టెంపుల్ కి ఆనుకొని ఉంటుంది. మనం తెలుగులో కూడా అలాగే చెప్తాం కదండి. సో ఇది కరెక్ట్ సెంటెన్సే. మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ గో. ఇక్కడ ఆల్వేస్ అనేది ఏంటి? ప్లూరల్, రైట్? ఈ ప్లూరల్ వర్డ్, ఈ గో అనేది ఏంటి? వర్బ్. ఈ వర్బ్ సింగులర్ ఫామ్ లో ఉంది, కానీ ఇక్కడ ప్లూరల్ ఫామ్ కి ఉండాలి. ఓకే. సో ఇక్కడ ఎలా ఉండాలి అంటే మై గ్రాండ్ మదర్ ఆల్వేస్ గోస్ టు స్కూల్ విత్ మీ. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లూరల్ ఫామే ఉండాలి. సో ఎర్రర్ వచ్చేసి బికాస్ ఆల్వేస్ గోస్ టు స్కూల్ విత్ మీ. ఇక్కడ గోస్ ఉండాలి కాబట్టి ఇది అనేది ఎర్రర్ ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకొక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే షీ టీచర్స్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. సో ఎవ్రీడే అనేది రోజు, సో అది ప్లూరల్ కాబట్టి టీచర్స్. షీ గోస్ టు మార్కెట్ ఎవ్రీడే. సో అలాగా. సో గోస్ అనేది ప్లూరల్ ఫామ్ ఉన్నప్పుడు గోస్ వస్తుంది, సింగులర్ ఫామ్ ఉన్నప్పుడు మీకు గో వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం ఛానల్. సో ఇప్పుడు టీసీఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ కి 2 అజంప్షన్స్ ఉన్నాయి. ఆ అజంప్షన్స్ లో ఏది ఎక్కువగా ఇంప్లై చేస్తుంది, చేయదు అని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో ద స్టేట్మెంట్ వచ్చేసి కంట్రీ ఎక్స్ విల్ టాక్ ఆన్ ఎవ్రీ ఇష్యూ అండ్ ట్రై టు రిజాల్వ్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ విత్ ఇట్స్ నైబరింగ్ కంట్రీ. అంటే కంట్రీ ఎక్స్ అనేది తన పక్క నైబర్ దేశంతో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే రిజాల్వ్ చేసుకొని ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్. సో అసంప్షన్స్ వచ్చేసి ఏంటంటే కంట్రీ ఎక్స్ వాంట్స్ అ పీస్ఫుల్ రిలేషన్ విత్ ఇట్స్ నైబరింగ్ కంట్రీ. సో కంట్రీ ఎక్స్ అనేది పీస్ఫుల్ రిలేషన్ కావాలంట నైబరింగ్ కంట్రీ, అదొక అజంప్షన్ 1. అండ్ country X will appear weaker than the neighboring country if it tries to solve the matter by talking. సో ఇక్కడ ఏంటి, నువ్వు ఇప్పుడు కనుక
ఈ పాయింట్ ఏది కంట్రీ ఎక్స్ విల్ అపియర్ వీకర్. సో కంట్రీ ఎక్స్ అనేది వీకర్ గా అపియర్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి పోయి మనమే మాట్లాడితే అవతల వాళ్ళకి ఎలాగైతే చులకన అయిపోతామో అలా వీకర్ అయిపోతుంది అని ఒక థాట్ లో ఉన్నారు. సో ఇక్కడ అసంప్షన్స్ వచ్చేసి ఆప్షన్స్ లో నెయిదర్ వన్ ఆర్ టూ, ఓన్లీ టూ ఈజ్ ఇంప్లిసిట్, ఓన్లీ వన్ ఈజ్ ఇంప్లిసిట్, బోత్ వన్ అండ్ టూ ఆర్ ఇంప్లిసిట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ వన్ ఈజ్ ఇంప్లిసిట్. ఎందుకు అనంటే కంట్రీ ఎక్స్ అనేది ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటుంది మాత్రం ఒక మంచి డెసిషన్. బట్ కంట్రీ ఎక్స్ విల్ అపియర్ వీకర్ దాన్ ద నైబరింగ్ కంట్రీ అనేది కేవలం జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఒక ఒపీనియన్. సో ఆ ఒపీనియన్ ని మనం ఎక్కువ కన్సిడర్ చేయలేం కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ఇంప్లిసిట్ అని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 25%, దెన్ ఇట్ బికమ్స్ 600. ద ఒరిజినల్ నంబర్ ఈజ్ వాట్? సో మనం సపోజ్ ఒరిజినల్ నంబర్ ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ 25% అన్నాడు. సో 25% ఆఫ్ ఎక్స్ మనం ఇప్పుడు ఈక్వేట్ చేస్తున్నాం ఈక్వల్ టు 600. సో ఎక్స్ ప్లస్ 25/100 into x is equals to 600. So 25/100 is x plus x by 4 is equals to 600. So 5x by 4 is equals to 600. X is equals to 600 into 4 by 5 is equals to 480. So the answer is 480. Next question. Murli's present age is half of his father's age before 10 years. His father's age was thrice his age. Find the age of Murli and his father అని అంటున్నాడు. సో గివెన్ చూసుకుంటే ఏమన్నాడు, మురళీస్ present age ఈస్ హాఫ్ అన్నాడు, హాఫ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. సో ఫాదర్స్ ఏజ్. సో మురళీ ఏజ్ మనం లెట్ డినోట్, మురళీ ఏజ్ మనం ఎం అనుకుంటే మురళీ ఫాదర్ది 2m. ఓకే. సో ఇప్పుడు చూసుకుందాం, ఇక్కడ ఏమన్నాడు, ఫాదర్స్ ఏజ్ ఇస్ థ్రైస్ ఆఫ్ హిజ్ ఏజ్ అన్నాడు. సో 3x 3 into m minus 10 equal to 2m minus 10. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు తీసుకున్నాం అంటే మురళీ ఏజ్ కంటే 10 years ముందు 3 years హిస్ ఏజ్ ఉండింది అనమాట. సో 3 into m minus 10 ఈక్వల్ టు 2m minus 10 ఎందుకు అనుకున్నాం అంటే ఫాదర్స్ ఏజ్ బిఫోర్ 10 years అని అన్నాడు, బిఫోర్ 10 years. సో 2m minus 10 తీసుకున్నాం. సో 3m minus 2m is equals to 30 minus 10. m is equals to 20. m is equals to 20. So therefore the age of father తీసుకుంటే 2m ఉంది, 2 into 20 which is nothing but 40 years. సో మురళీ ఏజ్ వచ్చేసి 20, ఫాదర్ ఏజ్ వచ్చేసి 40. థ్యాంక్ యూ.